ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? పండుగను సంతోషంగా ఆచరించినారు. తర్వాత పండుగ మొదటి తారీఖు జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరపు పండుగకు సిద్ధపడుచున్నారా? సరే, అయితే బీదలకు సహాయము చేశారా? ఇతరులను సంతోషపరిచారా? అదే కదా నిజమైన సంతోషము. సరే, అది మిస్ చేస్తే మొదటి తారీఖైనా ఇతరులకు సహాయము చేసి ఇతరులను సంతోషపరచండి, సరేనా? సరే, ఈ దినమున దేవుడు నాకు ఏ మాట ఉంచినారు? అదే కదా ముఖ్యము. వేద గ్రంథంలో మొదటి కొరింథీయులకు 17వ అధ్యాయము 57వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదేమనగా జయము అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎలాంటివారు? యేసుక్రీస్తు మనకు జయము అనుగ్రహించు దేవుడు. మీ జీవితంలో కొన్ని అపజయములు, మీ ఆత్మీయ జీవితంలో కొన్ని అపజయాలు, మీ బిజినెస్లో అపజయము, ఉద్యోగములో అపజయము, చదువులో అపజయము, ఈ సంవత్సరంలో కొన్ని అపజయములు సంధించినందున మనసులో కొంచెం నీరసము కనబడవచ్చు. నేను గెలిచేదను అని అనుకున్నాను, ఓడిపోయాను. ఈ ఎగ్జామ్లో నేను విజయము పొందేదని అనుకున్నాను, ఓడిపోయాను. ఇలా ఎంట్రన్స్ ఎగ్జాములో విజయము పొంది నాకు పని దొరుకుతుందని అనుకున్నాను, ఓడిపోయాను. ఈ విధంగా అనేక అపజయములు మీ మనసును బాధించి ఉండవచ్చు. దేనికి భయపడకండి. ఈ అపజయము జయముగా మార్చుటకు యేసు లోకమునకు వచ్చెను. ఆయన పేరు మనకు జయమునిచ్చే దేవుడు, మీకు జయమునిచ్చే ఒక దేవుడు. ఇంకొక అవకాశమును దేవుడిచ్చిచున్నారు కదా. ఇంకొకసారి ఎగ్జామ్ రాయవచ్చు, ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయవచ్చు, ఇంకొకసారి మీరు ప్రారంభించవచ్చు. దాన్ని విజయవంతము చేసి ఇచ్చెదరు. మనకు జయమునిచ్చే దేవుడాయన. ముఖ్యముగా ఈ లోకములో మనకు విరోధముగా పోరాడే కొన్ని కార్యములు ఉన్నవి. మన శరీరము పాపమును తీసుకుని వచ్చి మనల్ని పడగొట్టడానికి పోరాడును. లోకము, లోక భయములు, దిగులు, దుఃఖములు మన మీద విజయమును సాధించి మన మీద విజయమును పొంది మనల్ని బానిసలుగా చేయును. ఇంకొకటి సాతానుడు. వాడొక ప్రక్క మనల్ని సోలిపోవునట్లు చేసి బలహీనపరిచి స్తంభింపజేయుటకు పోరాడును. ఇలా శరీరము, లోకము, సాతానుడు, ఈ 3 కార్యములలో పోరాటము ఉంటూనే ఉంటుంది. అయితే మనము జయించాలి. ఆ జయము ఎలా దొరుకుతుంది? యేసుక్రీస్తు ఆయన దేవుడుగా ఉండి మనిషిగా వచ్చి సంపూర్ణ మనిషిగా ఈ లోకములో జీవించి పాపమును, లోకమును, శరీరమును జయించి ఆయన శిలువలో విజయము సాధించి మనకు జయము అనుగ్రహించాను. ఆ యేసు తోడుగా ఉంటే మీరు శరీరమును జయించగలరు, లోక పోరాటములను జయించగలరు, సాతానుని జయించగలరు, మీరు జయము పొందువారుగా ఉండెదరు. ఇంతవరకు కనిపించిన అపజయము జయముగా మారును. రాబోయే రోజులు మీకు విజయవంతమైన రోజులుగా ఉండును. మీరు విజయమును చూచెదరు. విశ్వసించండి. ఇప్పుడు పొందిన అపజయము వలన సోలిపోకండి. దీనికి ఒక కారణం ఉంటుంది. మీరు దేవుణ్ణి ఆనుకుని ఉండుటకు, ఆయన్ని గట్టిగా పట్టుకొనుటకు, సొంత బలము, నా జ్ఞానము, నా ప్రయత్నమన్నది విడిచి మారు మనసు పొంది ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క సహాయము, యేసు నాకు సహాయము చేయుచున్నారని ఆయన మీద విశ్వాసం ఉంచుటకు ఈ నష్టమును, ఈ కోల్పోయిన అపజయములను మీరు సంధించి ఉండవచ్చు. ఇప్పుడు హృదయమును దేవుని వైపు తిప్పండి. నాకు జయమును ఇచ్చు దేవుడు యేసు అని చెప్పండి. విజయము చూచెదరు. హృదయంలో చేపెట్టుకుని చెప్పండి, నాకు జయమును ఇచ్చి నన్ను ఆనందింపజేయు యేసుకి స్తోత్రములు. నాకు ఎల్లప్పుడూ జయమునిచ్చు ప్రభువైన యేసుక్రీస్తుకి స్తోత్రములు. ఈ కార్యములో ఈరోజు నాకు జయము అనుగ్రహించుచున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.